పౌలు గలతీయులకు రాసిన పత్రిక గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14, 15, 16 వచ్చిన. అయితే మన ప్రభు అయిన యేసు క్రీస్తు శిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవును గాక. దాని వలన నాకు లోకమునకు నేరము సిలువ వేయబడి ఉన్నాను. క్రొత్త సృష్టి పొందుటే గాని సున్నతి పొందుటి అందేమీ లేదు, పొందకపోటి అందేమీ లేదు. ఈ పద్ధతి చొప్పున నడుచుకుని వారికి అందరికీ అనగా దేవుని ఇశ్రాయేలుకు సమాధానమును కృపయు కలుగును గాక. చాలా పిల్లల దేవుని వాక్యం మనం చూస్తే అపోస్తులైన పౌలు ఈ పత్రిక రాస్తూ వచ్చాయి. క్రీస్తుకు 54-56 సంవత్సరాల మధ్య కాలంలో ఆయన ఈ పత్రికలు రాసినట్లుగా ఆయన ఎఫెసులో ఉండి 3వ సువార్త దండయాత్రలో ఈ పత్రిక రాసినట్లు చరిత్ర ఆధారాలు మనకు కనబడతాయి. ఇక్కడ మనం చదివితే లేదా ఈ గలతీలకు ఈ పత్రికలో రాస్తూ ఉన్నాడు. గలంతి అంటే పాల వంటిది అనేటటువంటి ఒక చక్కని అర్థాన్ని ఇస్తాం. గలంతి అంటే పాల వంటిది. లేదా గలతీలో ఉన్నటువంటి ప్రజలకు ఈ పత్రికను రాస్తూ వచ్చాయి. పరిశుద్ధ గ్రంథాన్ని మనం ఆలోచిస్తే ఇక్కడ మనము 15 వచ్చిన చక్కని మనం చూస్తున్నాం. క్రొత్త సృష్టి పొందుటే గాని సున్నతి పొందుటి అందేమీ లేదు, పొందకపోటి అందేమీ లేదు. కొందరి జీవితాల్లో ఇక్కడ కొందరు ఆలోచన ఏంటంటే సున్నతి పొందాలి అనేటువంటి ఆలోచనలు కొందరి జీవితాలు కలుగుతా ఉన్నాయి. అందుకే పౌలు అంటున్నాడు, క్రొత్త సృష్టి పొందుటే గాని సున్నతి పొందుటి అందేమీ లేదు, అలాగే సున్నతి పొందకపోటి అందేమీ లేదు. ఒకసారి దేవునికి స్తోత్రం చెప్తాం. ఈ మధ్యాహ్న కాలం పిల్లల ఒక 3 మాటలు విందాం. 3 మాటలు మనం నేర్చుకుందాం. ఒకటి పిల్లల క్రొత్త సృష్టి. గమనించాలి ఏంటంటే అది క్రొత్త సృష్టి. దాన్నే నూతన సృష్టి అని కూడా చెప్పవచ్చు. గమనించలేరా, ఈనాడు ప్రతి ఒక్కరు కూడా ఏమి పొందాలంటే సున్నతి ముఖ్యము కాదు. ఆత్మీయ జీవితాలకు ప్రియమైన వాళ్ళ సున్నతి ముఖ్యము కాదు. మనము ధర్మశాస్త్రానికి వెళ్తే పిల్లరా, పాత నిబంధన గ్రంథంలోనికి వెళ్తే అక్కడ మనము సున్నతి యొక్క పద్ధతిని మనము చూస్తాం. ఏమండి, వారికి 8వ దినాన లేదా సున్నతి అనేటటువంటి ఆచారము ఉండేది. గమనించారు. ఆనాడు పిల్లల అబ్రహాము కుమారు ఇస్సాకును చూస్తాం. గమనించలేదా సున్నతి ఆచారం. ఇంకా అనేక మంది జీవితాలు మనం ఆలోచిస్తే పిల్లరా, ఇశ్రాయేలు జీవితాల్లో వారు ఏం కలిగి ఉండేవారంటే సున్నతి అనేటటువంటి ఆచారాన్ని కలిగి ఉండేటటువంటి వారు. ఈనాడు మనం ఆలోచిస్తే పిల్లరా, సున్నతి పౌలంటాడు, సున్నతి పొందినా ఏమీ లేదు, పొందకపోయినా ఏమీ లేదు. కానీ భక్తులు ఏమంటాడంటే క్రొత్త సృష్టి పొందడమే ముఖ్యము అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్తాం. గమనించాలి, ఏ సృష్టి అంట? క్రొత్త సృష్టి. గమనించండి, ఆ వ్యక్తి ఎలాగ సృష్టించబడతాడు, లేదా ఎలా పుట్టించబడతాడు, ఎలా నూతన సృష్టి కాగలుగుతాడు అని దేవుని వాక్యాన్ని మనం ఆలోచిస్తే పరిశుద్ధ గ్రంథంలో అపోస్తులైన పౌలే జ్ఞాపకం చేస్తూ ఉంటున్నానంటాడు. కొరింథీ 2వ పత్రికలో సంఘానికి రాస్తూ 5వ అధ్యాయంలో 17 వచ్చిన చదువుతాం కదా. కాగా ఎవడైనాను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. ఆ పాతని గతించును, ఇదిగో క్రొత్త ఆయన
చాలని. దేవుని వాక్యాన్ని మనం గమనిస్తే, పరిశుద్ధ గ్రంథాన్ని మనం ఆలోచించట్లేదా? కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, లేదా ఆ వ్యక్తి క్రొత్త సృష్టి, కొత్తగా సృష్టించబడినటువంటి వాడు. ఇంకా చెప్పాలంటే క్రొత్తగా పుట్టినటువంటి వాడు అని చెప్పాలి. ఈ నూతన సృష్టికి లేదా చదువుతో పని లేదు, పదవుతో పని లేదు, పేరు ప్రఖ్యాతులతో పని లేదు, ఏమంటే లోకములో అందచందాలతో పని లేదు, ఏమంటే లోకములో దేనితో పని లేదు. వారు ఏ వయసు కలిగిన వారైనా పర్వాలేదు. ఏమండి ఈ లోకములో లేదా విద్యావంతులు కావచ్చు, విద్యావిహీనులు కావచ్చు, ఈ లోకములో దేవుని పిల్లల ఎవరైనా కావచ్చు, ఈనాడు మానవుని యొక్క జీవితానికి అవసరమైనది ఏదైనా పౌలు జ్ఞాపకం చేస్తున్నాడంటే క్రొత్త సృష్టి, న్యూ క్రియేషన్. దేవునికి స్తోత్రం చెప్తాం. ఏంటంటే అది క్రొత్త సృష్టి లేదా నూతన సృష్టి. ఎందుకంటే మన ప్రభు అయినటువంటి దేవుడు ఏమైందంటే ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడైన దేవునికి స్తోత్రం. గమనించుకుందాం, మన దేవుడు సృష్టికర్త. ఏమంటే నిన్ను నన్ను మన అందరూ కూడా సృష్టించినటువంటి వాడు, భూమి ఆకాశం సృష్టించినటువంటి దేవుడు. గమనించుకుందాం. అందుకే మనము అపోస్తల కార్యగ్రంథంలో 17వ అధ్యాయంలో 26-27 వచ్చిన చదువుతాం కదా. అక్కడ మనం చదువుతాం లేదా, పౌలు అంటాడు ఏథెన్స్ సంఘాలను ఉద్దేశించి, ఏథెన్స్ పట్టణంలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతుంటారు కదా, ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృజించి అని చదువుతాం. ఈ లోకంలో నా ప్రియ దేవుని లేదా అందరూ కూడా ఒకరి నుండి మాత్రమే సృష్టించబడ్డారు. దేవునికి స్తోత్రం. ఆ వ్యక్తి ఎవరంటే, ఆ ఒకడెవరంటే ఆదాము అని చెప్పాలి. భౌతికంగా లేదా ఫిజికల్ గా మనం ఆలోచిస్తే అందరూ కూడా ఆ ఒక్కరి నుండే పుట్టించబడ్డారు, సృష్టించబడ్డారు. కానీ వాక్యం ఏం చెప్తుందంటే, భక్తుడైన పౌలు ఏమంటారంటే క్రొత్త సృష్టి పొందుటయే గాని, ఏమండి సున్నతి పొందుట ఏమీ లేదు, పొందకపోవడం ఏమీ లేదు. చక్కగా ఈనాడు ప్రతి ఒక్కరు లేదా ఏమైండాలంటే క్రొత్త సృష్టి అనుభవంలోనికి రావాలి. అంటే ఇప్పుడు మనము క్రొత్తగా పుట్టించబడిన వారిగా, క్రొత్తగా సృష్టించబడినటువంటి వారిగా నీవు నేను మనము జీవిస్తూ రావాలి. దేవునికి స్తోత్రం. ఏమండి కొత్తగా జన్మించే జీవితం. ఏమండి ఇప్పుడు ఎవరు కొత్తగా సృష్టించబడుతున్నారు, ఎవరు నూతన సృష్టి అని మనం ఆలోచిస్తే, ఎవరైతే క్రీస్తునందు ఉంటారో ఆ క్రీస్తునందున్నటువంటి ప్రతి వ్యక్తి లేదా క్రీస్తునందున్నటువంటి ప్రతి ఒక్కరు, క్రీస్తునందు ప్రతి జాతి వారు, ప్రతి తెగవారు, ప్రతి వర్గం వారు, ఏమండి ప్రతి భాష వారు లేదా ఆ క్రీస్తునందు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఏమైందంటే కొత్తగా సృష్టించబడిన వారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు కొత్తగా సృష్టించిన అనుభవంలోకి రావాలంటే నీవు నేను మనము క్రీస్తులో ఉండాలి. గమనించండి, క్రీస్తులో ఎవరైతే ఉంటారో, క్రీస్తునందు ఉండడం అంటే క్రీస్తులో ఉండడం లేదా క్రీస్తును అంగీకరించిన అనుభవం ఎవరైతే కలిగి ఉంటారో లేదా వారు నిజంగా కొత్త సృష్టి. గమనించండి, ఇప్పుడు క్రీస్తులో ఉండేవారు ఎవరంటే లేదా క్రీస్తును అంగీకరించినటువంటి వారు, ఏమండి క్రీస్తును ఒప్పుకొని విశ్వసించి యేసయ్య నా రక్షకుడని, ఆయనే నా దేవుడని, ఆయనే నా ప్రభు అని లేదా ఎవరైతే ఆయన స్వీకరిస్తారో, ఎవరైతే ఆయన కలిగి ఉంటారో వారే క్రీస్తునందున్నటువంటి వారు. దేవునికి స్తోత్రం చెప్తా. ఎందుకంటే యేసు ప్రభువు ఈ లోకానికి రావడానికి ముఖ్య ఉద్దేశం నీ కొరకు నా కొరకు మనందరి కొరకు ఈ లోకానికి వచ్చారు. ఆయన ఎందుకు వచ్చాడంటే ఏ మనుషుడు కూడా పాపంలో బ్రతకటం ఆయన చిత్తం కాక, తండ్రి చిత్తం కాక, వారందరినీ కూడా పిల్లల ఆయన కుమారుడు క్రీస్తు యొక్క శిలువ రక్తం ద్వారా సంధించి అనేకులను పాపము నుండి, మరణం నుండి లోకం విడిపించడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఎవరైతే యేసు ప్రభువు నన్ను బట్టే ఈ లోకానికి వచ్చి నా కొరకు తన విలువైన పురాణాన్ని పెట్టి
నన్ను నీతిమంతుడిగా చేయడానికి, నీతిమంతులుగా చేయడానికి ఆయన తిరిగి లేచాడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన పునరుద్ధారుడని ఎవరైతే ఆయన ఒప్పుకొని అంగీకరిస్తారో వారే క్రీస్తునందును. దేవునికి స్తోత్రం చెప్తాను. గమనించు, ఈనాడు నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరు కూడా క్రీస్తులోనికి ఎవరైతే వస్తారో, క్రీస్తుని ఎవరైతే కలిగి ఉంటారో వారందరూ కూడా క్రీస్తునందున్నటువంటి వారు. దేవునికి స్తోత్రం చెప్దాం. బైబిల్ గ్రంథంలో మీకు ఒక రెండు మాటలు చెప్పాలి. అపోస్తుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ 2వ పత్రికలో 12వ అధ్యాయంలో మీకు 2వ వచనాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. చూద్దామా. క్రీస్తునందున్న ఒక మనుషుని నేను ఎరుగుదును, అతడు 14 సంవత్సరముల కిందట 3వ ఆకాశములకు కొనిపోబడిను. శరీరముతో కొనిపోబడిన ఎరుగును, శరీరము లేక కొనిపోబడినో నేను ఎరుగును, అది దేవునికే తెలియను. అతి మనుషుని నేను ఎరుగును, అతడు పరదేశంలోనికి కొనిపోబడి వచింపశక్యము కాని మాటలు వినిను, ఆ మాటలు మనుష్యుడు పలకకూడదు. దేవునికి స్తోత్రం. లేదా భక్తుడు పౌలు అంటాడు, క్రీస్తునందున ఒక మనుషుని నేను ఎరుగుదును అని చెప్తున్నాడు. ఎవరి మనుషుడంటే భక్తుడైనటువంటి పౌలు అని చెప్పాలి. దేవునికి స్తోత్రం. ఏమండి, క్రీస్తునందున్నటువంటి ఒక మనుషుడు ఎవరి మనుషుడంటే అపోస్తుడైనటువంటి పౌలు. ఒకప్పుడు ఆయన ఏమైందంటే క్రీస్తుకు వేరుగా జీవించినటువంటి వాడు, లేదా క్రీస్తు శిలువకు శత్రువుగా జీవించినటువంటి వ్యక్తి. నిజంగా ఒక దినానికి లేదా ఆయన దమస్కు మార్గాన్ని వెళుతుండగా దేవుని చేత పట్టుబడ్డాడు. దేవునికి స్తోత్రం. రక్షించబడ్డాడు. ఓ గొప్ప మార్పు చెందాడు ఆయన తన జీవితంలో. లేదా ఓ గొప్ప మార్పు చెంది ఒక అద్భుతమైనటువంటి పరిచయం చేస్తూ వచ్చాడు. గొప్ప సేవ చేశాడు. ఐరోపా లేదా ఆసియా ఖండాల్లో బలమైనటువంటి సేవను జరిగిస్తూ వచ్చాడు. లేదా అనేకులను ప్రభు వైపు తిప్పినటువంటి ఒక గొప్ప మహనీయుడు ఎవరంటే భక్తుడైన పౌలు. దేవునికి స్తోత్రం. నిజంగా ఇతడు క్రీస్తు నందున్నట్లుగా మనము చూడగలుగుతాం. మీకు మరొకటి మాట చెప్పాలి. పరిశుద్ధ గ్రంథంలో రోమీయులకు రాసిన పత్రికలో 16వ అధ్యాయం నన్ను చదువుతారా? 16వ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తారు. 16వ అధ్యాయం 7వ వచనం చదువుతారా? 6:7 మీ కొరకు బహుగా ప్రయాసపడిన మరియకు వందనములు, నాకు బంధువులను నా తోడి ఖైదీమైన ఆంధ్రనీకును యూనియకును వందనము. వీరు అపోస్తుల్లో ప్రసిద్ధికి ఎక్కిన వారు, నాకంటే ముందుగా క్రీస్తునందున్న వారు. చాలు లేదు గమనిస్తే, వీరు అపోస్తుల్లో ప్రసిద్ధికి ఎక్కిన వారై నాకంటే ముందుగా ఎక్కడున్నారంటే వీళ్ళు క్రీస్తునందున్న వారు. చెప్పరేమా? నాకంటే ముందుగా లేదా క్రీస్తునందున్న వారు. ఇప్పుడు ఎవరైతే క్రీస్తునందుంటారో ఆ క్రీస్తునందున్నటువంటి వారందరూ కూడా నూతన సృష్టిగా మార్చబడిన వారు. దేవునికి స్తోత్రం. నూతన సృష్టి లేదా కొత్త సృష్టి. ఈనాడు కూడా మన జీవితాలకు ఏమవసరం అంటే కొత్త సృష్టి. కొత్త పంటలు కాదు, ఏంటంటే క్రొత్త మాటలు కాదు. కొందరు జీవితాలు క్రొత్తదనం కనపడతా ఉంటాయి. క్రొత్తదనం కనపడతా ఉంటుంది. క్రొత్తదనం ఏంటి? క్రొత్తదనం ఈరోజు జనవరి 1 కాబట్టి కొత్త డ్రెస్ వేసుకోవాలి. ఈరోజు జనవరి 1 కాబట్టి స్టైల్ మారాలి, హెయిర్ స్టైల్ మారాలి, ఫేస్ వాల్యూ మారాలి. కొందరు జీవితంలో అలా ఉంటారు.
ఏమండి కొందరి జీవితాలు ఏంటి, ఈరోజు కొత్త సంవత్సరం కాబట్టి ఏమండి డ్యాన్సులు వేయాలి, అది వాళ్ళకు కొత్తదనం. కొందరి జీవితాలకు మీద ఏమండి ఓ డీజేలు పెట్టి ఎగరాలి. ఎందుకు? కొత్త సంవత్సరం కాబట్టి కొత్తదనం. అది కాదు మన జీవితాలకు అవసరం. ఏంటంటే నా ప్రియ దేవుని బిడ్డ, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ నూతన సంవత్సరంలో నువ్వేమై ఉండాలంటే ఒక నూతన సృష్టిగా మార్చబడాలి. దేవునికి స్తోత్రం. భక్తులు రాస్తున్న పాటలకు సంఘం పాడతామా? పాటలు సంఘం ఏంటి? నా యేసయ్యా నీ దివ్య ప్రేమలో నా జీవితం పరిమళించే, దేవుని వాక్యం మనం చూసినట్లేదా, ఈనాడు ప్రతి వ్యక్తి కూడా, ప్రతి బిడ్డ కూడా పిల్లరా నూతన సృష్టిగా మార్చబడా. నేనంటాను, ఎప్పుడో బాప్తీసం పొందాం, ఎప్పుడో ప్రభు దగ్గరికి వచ్చాం, పేరుకి మాత్రం బ్రతుకుతున్నాం, కానీ జీవితంలో నూతన సృష్టి అనుభవాలు కొందరి జీవితాలను కనబడుతున్నాం. ఈ మధ్యాహ్న కాలంలో ప్రతి వ్యక్తి, ప్రతి బిడ్డ ఏమైందంటే నూతన సృష్టిగా మార్చబడాలి. దేవునికి స్తోత్రం. ఏదో ఒక కొత్త సృష్టిగా మార్చబడాలి. ఈనాడు మీద కొత్త సృష్టి అనుభవానికి మనం రావాలి. కొత్తగా జన్మించిన అనుభవానికి రావాలి. కొత్త సృష్టిగా మార్చబడి అనుభవానికి మనం రావాలి. దేవునికి స్తోత్రం. అలా మార్చుకోవడానికి రావాలంటే ఈ మధ్యాహ్న కాలంలో యేసే నా దేవుడని ఒప్పుకోవాలి. యేసే నా ప్రభువుని అంగీకరించాలి. అలా ఎవరైతే అంగీకరిస్తారో వారందరూ కూడా లేదా కొత్తగా సృష్టించబడినటువంటి జీవితం. దేవుడికి స్తోత్రం. ఆయన క్రీస్తులో ఉన్నారని చెప్పడానికి ఏంటంటే అతను జన్మించే కొత్తగా సృష్టించబడ్డాడైనా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకప్పుడు ఆయన ఎలాంటి వాడంటే హింసకుడు, దోషకుడు, హానికరుడు. ఆ బ్రతుకంతా కూడా మారిపోయింది. దేవునికి స్తోత్రం. సౌలు పౌలుగా మార్చబడిన జీవితం కొత్త సృష్టిలోనికి రాగలిగాడు. నీవు నేను మనం లేదా సున్నతి పొందిన పర్వాలేదు, పొందకపోయినా పర్వాలేదు, కానీ కొత్త సృష్టి పొందుటే అన్నాడు. దేవునికి స్తోత్రం. కొత్త సృష్టి. అలా కొత్త సృష్టి అనుభవం ఎవరైతే క్రీస్తునందు ఉంటారో వారందరూ కూడా లేదా ఎవరంట కొత్త సృష్టి అనుభవాన్ని కలిగి వారు. దేవునికి స్తోత్రం. రెండో మాట చెప్తాను. వాక్యం చదువుతాం. ప్రకటన గ్రంథం
చక్కని వచనాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రకటన గ్రంథంలో నాన్న 3వ అధ్యాయంలో 12వ వచనాన్ని చదువుదాం. జయించు వాని నా దేవుని ఆలయం ఒక స్తంభముగా చేసేది, అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికి వెలుపలికి పోడు, మరియు నా దేవుని పేరును పరలోకమున నా దేవుని యొద్ద నుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేము నా దేవుని పట్టణము పేరును, నా క్రొత్త పేరును వాడి మీద రాసేదను. దేవునికి స్తోత్రం. రెండవది క్రొత్త పేరు. నానా ఏ పేరు ఉంటుంది? క్రొత్త పేరు. క్రొత్త పేరు. ఒకటేంటి? క్రొత్త సృష్టి. రెండవది క్రొత్త పేరు. ఎవరికి పేరు అంటే లేదా జయించువాడు. జయించువాడు గమనించండి. ఏమండి? జయించు వారిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేస్తాను, అందులో నుండి వాడి ఇక మీదట ఎన్నటికి వెలుపలికి పోడు. దేవునికి స్తోత్రం. అది అర్థమేంటి? వెలుపలికి పోడంటే అర్థమేంటి? బయటికి పోడంటే అర్థమేంటి? లోకంలోనికి పోటీ. ఏంటన్నా? లోకములకు పోలిక. ఎవరైతే మీరా జయిస్తారో, జయ జీవితాన్ని కలిగి ఉంటారో లేదా వారు ఎన్నడూ కూడా ప్రేరిక ఎక్కడికి పోరంట? దేవుని ఆలయంలో ఉంటారు. వారికి ఎన్నడూ కూడా వెలపలికి పోరు. గమనించండి. వాక్య భాగ్యం మనం ఆలోచిస్తే పరిశుద్ధ గ్రంథముల పేరు ఇక్కడ దేవుని వాక్యం మనం చూస్తే ప్రభుత్వం జరిగింది. ఇక్కడ పిల్లనటువంటి సంఘానికి జ్ఞాపకం చేస్తూ, మరియు నా దేవుని పేరును పరలోకములో దేవుని ఎదురు దిగి వస్తున్న నూతనమైన యెరూషలేము నా దేవుని పట్టణం పేరును, నా క్రొత్త పేరును ఎవరి మీద వారి మీద రాస్తా. దేవునికి స్తోత్రం చెప్దాం. ఎంత చక్కని పేరు. ఈనాడు మన జీవితాల మీద ఏమండి, ఎవరైతే లోకాన్ని పాపాన్ని విడిచిపెడతారు, ఎవరైతే లోకాన్ని జయిస్తారో గమనించండి. లోకాన్ని జయించాలి. లోకాన్ని ఎవరైతే జయిస్తారో జయించినటువంటి వారందరికి పిల్లరా దేవుడు ఏ పేరు పెట్టబోతున్నాడంట? క్రొత్త పేరు వారి మీద రాస్తాడు. క్రొత్త పేరు వారికి పెడతాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. ఈనాడు నా ప్రియ దేవుని బిడ్డలారా ఏమండి, క్రొత్త పేరు కావాలి. కొంతమంది క్రొత్త పేర్లు ఉంటాయి కానీ బ్రతుకులో మార్పు ఉండదు. ఏమండి, కొంతమందికి క్రొత్త పేర్లు ఉంటాయి కానీ బ్రతుకులు మార్పు ఉండదు. కానీ నేనంటాను ఏమండి, సౌలుకు లేదా పౌలుగా మారాడు. తన బ్రతుకులో కొత్త జీవితాన్ని కలిగి బ్రతుకుతూ వచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్తాం. ఒకప్పుడు సౌలు, ఇప్పుడు ఏమైనాడు? పౌలు. దేవునికి స్తోత్రం. సౌలు జీవితము మార్చమని పౌలుగా ఆయన ఏమిటి పేర్లు గమనించలేదా? ఒకప్పుడు ఆయన లోకములో బ్రతికే, ఒకప్పుడు అనేక దేవుని బిడ్డలు పాడు చేసాడు, కీడు చేశాడు. ఏమండి అనేకులను ఏమండి చంపించాడు. క్రూరుడిగా బ్రతుకుతా వచ్చాడు. అలాంటి క్రూరత్వమైన జీవితం నుండి లేదా ఆయన మార్చబడి ఒక క్రొత్త పేరు కలిగి ఉన్నాడు. ఆయనే భక్తుడైన పౌలు. దేవునికి స్తోత్రం చెప్దాం. ఇప్పుడు సౌలు ఆ క్రూరత్వం ఏంటో కనబడదు. సౌలు మృదుత్వం కలిగినటువంటి వాడు. సౌలు దేవుని బిడ్డలా ఒక చిన్న బిడ్డలాగా బ్రతుకుతూ వచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. ఏమండి గొప్ప పరిచయం చేయగలిగినటువంటి గొప్ప మహనీయుడైనా ఏమండి ఎన్నో ఆత్మల కొరకు ప్రయాసపడినటువంటి వాడు. ఒకప్పుడు లోకంలో ఉన్నటువంటి వాడే, కానీ దేవుడు ఆయన పట్టుకున్నాడు, మార్పు చెందాడు, క్రొత్త పేరు తన జీవితంలోకి వచ్చింది. ఆ పేరే దేవునికి స్తోత్రం చెప్దాం. లోకం పోవాలి. ఎందుకు? లోకంలో ఉన్నదంతయో శరీరాశయో
నేత్రాశ్రయం, జీవపు దంతం ఇవి తండ్రి వాళ్ళు పుట్టినవి కాదు అని యోహాను తన పత్రిక రాసుకోవచ్చు. 2 పత్రిక. తనకి మధ్యాహ్న కాల సమయంలో నా ప్రియమైన దేవుని బిడ్డలేరా, ప్రతి ఒక్కరి జీవితాలకు ఏమండి ఏ పేరు కావాలంటే ఒక క్రొత్త పేరు చెప్పాలా? ఏ పేరు కావాలంట? క్రొత్త పేరు. క్రొత్త పేరు కలిగినటువంటి జీవితాలు క్రొత్తగా బ్రతుకుతారు అండి. అంటే ఒకప్పుడు లోకములు బ్రతికినాడు, ఇప్పుడు ప్రభుత్వం బ్రతుకుతారు. దేవునికి స్తోత్రం చెప్తాం. ఏమండి ఆ క్రొత్త పేరు అనుభవాలను పెంచినటువంటి వారు ఏమండి ఒకప్పుడు లోకంలో బ్రతికారు, ఇప్పుడు ప్రభుత్వం ఉన్నారు. బైబిల్ గ్రంథం మనందరికి తెలుసు. ఒకప్పుడు యాకోబు జీవితం మనందరికి తెలుసు. ఏ పేరు అంటే ఆయన పేరు యాకోబు. దేవుడు కూడా అడిగాడు, బాబు నీ పేరేంటంటే నా పేరు ఏమన్నాడు? యాకోబు అన్నాడు. సుదర్శన్ గారు నీ పేరేంటని అడిగితే ఎక్కడ దానికి ఏంటికేమన్నా అపహాస్యంగా ఉందా, ఎగతాళిగా ఉందా నేనంటే అనేస్తాను సహజం. ఏంటి ఇప్పుడు యాకోబుని పట్టుకుని దేవుడు అడుగుతాడు నీ పేరేంటి అడుగుతాడు. ఎందుకంటే ఒకప్పుడు తండ్రి అడిగాడు ఇస్సాకు, బాబు నీ పేరేంటంటే ఏం చెప్పాడు? నా పేరు ఏశావు అన్నాడు కదా. జాగ్రత్తగా విందా దేవుని మాట. నా పేరు ఏమన్నాడు? ఏశావు అన్నాడు. అబద్ధాలు చెప్పాడు. కానీ ఇప్పుడు అబద్ధాలు చెప్పడానికి కుదరలా. నిజంగా ఒప్పుకుంటున్నాడు. ఈనాడు నిజంగా ప్రభు దాన్ని ఒప్పుకుందాం. నేనేమైనానో ఒప్పుకునే జీవితం కావాలి. లేదా ఆ మోసకరమైన జీవితాన్ని విడిచిపెట్టాడు. అనార్థగా ఎప్పకు రేవు దగ్గర కన్నీరు విడుస్తా వచ్చాడు. తన పాపం విషయమే పడుతూ వచ్చాడు. అప్పుడు అడుగుతున్నాడు నీ పేరేంటంటే నా పేరు యాకోబు అంటున్నాడు. దేవుడు అన్నాడు ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఇశ్రాయేల్ అన్నాడు. దేవునికి స్తోత్రం. కొత్త పేరు ఇశ్రాయేల్ గా మార్చబడ్డాడు. ఇశ్రాయేల్ అంటే దేవునితో పోరాడేవాడు. ఇశ్రాయేల్ మీద దేవుని కుమారుడిగా పిలువబడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఈనాడు నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరైతే ఇప్పుడు లోకాన్ని పాపాన్ని జయిస్తారో వారందరూ కూడా ఏ పేరంట? కొత్త పేరు అనుభవంలోనికి వస్తారు. దేవునికి స్తోత్రం చెప్దాం. ఏమంటే ఏ పేరు కావాలి మనకి? చెప్పాలి. క్రొత్త పేరు అనుభవంలోనికి మనకు రావాలి. గమనించాం, మధ్యాహ్న కాలంలో నీవు నేను మనము మన జీవితాలకు క్రొత్త పేరు దేవుడే మన మీద ఏం చేస్తాడంట? రాస్తాడంట. దేవునికి స్తోత్రం చెప్తాం. ఒకటి క్రొత్త సృష్టి, రెండోది మీద క్రొత్త పేరు అనుభవంలోనికి మన జీవితాలు రావాలి. మూడో మాట చెప్తాను, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో 92వ కీర్తన. రైట్, దేవుడు వాక్య భాగాన్ని మనం ఆలోచిస్తే పరిశుద్ధ గ్రంథంలో 92వ కీర్తన చక్కని వచ్చినాన్ని మనం చదువుదామన్నా. 92వ కీర్తనలో చక్కని వచ్చినాన్ని మనం చదువుదాం. 10వ వచనం చదువుతానమ్మా. గుణపేటు కొనవలే నీవు నా కొమ్మ పైకెత్తుతివి, క్రొత్త తైలముతో నేను అంతవరుతుంది. భక్తులు అంటున్నారు కదా, లేదా గురుపోతు కొనవలే నీవు నా కొమ్ము పైకెత్తు, క్రొత్త తైలముతో నేను అంతపడ్డాను. ఏ తైలం అంటే? క్రొత్త తైలం. నా ప్రియ దేవుడు కదా, తైలము దేని గుర్తుంటే? అభిషేకానికి గుర్తు. దేవుడికి స్తోత్రం. తైలము లేదా దేని గుర్తుంటే? స్వస్థతకు గుర్తు. తైలము ప్రియ దేవుని బిడ్డలా దేని గుర్తంటే? దీపాన్ని వెలిగించడానికి గుర్తు. దేవుడికి స్తోత్రం. నూనె లేకపోతే మన జీవితం ఆరిపోతాయి. ఎందుకు? నరులు యెహోవా పెట్టిన
దీపం. అందుకే 18వ కీర్తన భక్తుడు అన్నాడు, నా దీపం వెలిగించేవాడు నీవే. దేవునికి స్తోత్రం. మన ఆరిపోయిన దీపాలు వెలిగించేది నూనె, అలాగే మన గాయాలు మార్పగలిగేది నూనె. దేవునికి స్తోత్రం. మనం అభిషేకించేది నూనె. దేవునికి స్తోత్రం. దేవుని అభిషేకం మనలోనికి రావాలి. దేవునికి స్తోత్రం చెప్తారు నాన్న. ఏమండి, ఈనాడు మన జీవితాలకు ఏమి రావాలంటే దేవుని అభిషేకం మన మీదకి రావాలి. అభిషేకించుకున్న అనుభవం మన జీవితానికి రావాలి. అభిషేకం పొందుకోవాలి. సేవకులేనా, రాజులేనా అండి, అందరా అంటే అందరూ కూడా ఈ అభిషేకాన్ని పొందుకోవాలి. దేవుడికి స్తోత్రం. అది 10 బాగుంటున్నారు కదా బట్ట. ఆత్మీయ ఏంటి, ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయ్యా. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయ్యా. కీర్తనలు భక్తులెట్టాడు, నూనెతో నా తలను అంటికి. ఈ అభిషేకం దేవుని బిడ్డరా నీకు నాకు మన అందరికీ అవసరం. బైబిల్ ఒక మాట చెప్పాలి మీకు, చదువుతారా? యోహాను రాసిన మొదటి పత్రికలోకి వస్తే 2వ అధ్యాయం. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం చక్కని వచ్చిన చూస్తారా? 20వ వచనం. అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకం పొందిన వారు కనుక సమస్తమును ఎరుగుదురు. చాలా చక్కగా 27 వచనం చదువుతారమ్మా. అయితే ఆయన వల్ల మీరు పొందిన అభిషేకము మీలో నిలుచున్నది కనుక ఎవరిలో మీకు బోధింపనట్టు. దేవునికి స్తోత్రం. దేవుని అభిషేకం ఇదే క్రొత్త తైలం యొక్క అనుభవం. క్రొత్త తైలం యొక్క అనుభవం ఏమండి, మనం అభిషేకించి మన జీవితాలు కట్టి ఏమండి. ఒకడంతా యెరూషలేము నుండి ఇరుకు దిగిపోతాం, దొంగల చేత కొట్టబడ్డాడు, కొరపురాలతో ఉంచాడు, కొట్టబడ్డాడు. లేదా ఆ దారిని లేవీడు వెళ్ళాడు, యాజకుడు వెళ్ళాడు, పట్టించుకోలేదు. సమరయుడు వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. అతని గాయాల్లో నూనెయు ద్రాక్ష రసాన్ని పోసి గాయాన్ని ఏం చేసాడంట, కట్టాడు. దేవునికి స్తోత్రం. ఆ సమరయుడే మంచి సమరయుడు అని చెప్పా. దేవునికి స్తోత్రం. ఏమండి, నిన్ను నన్ను మన జీవితాలు బాగు చేయడానికి, మనం వెలిగించడానికి, మనం అభిషేకించడానికి ఈ లోకానికి వచ్చినట్టు గొప్ప మహనీయుడు ఎవరంటే నా యేసే. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో మనము మన జీవితాల్లోకి ఏమి రావాలి తెలిసిన, క్రొత్త సృష్టి అనుభవం రావాలి, క్రొత్త పేరు అనుభవం రావాలి, అలాగే పేరు క్రొత్త తైలం యొక్క అనుభవం మన జీవితాలకు రావాలి. అట్టి కృపా ప్రభు మన అందరికీ దయచేసి నడిపించును గాక.